నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక. జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్. అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్, చిక్కుల్లో సునీత విలియమ్స్తో సహా ఇతర వ్యోమగాములు. కల్కి 2898 AD ట్రైలర్ విడుదల. T20 వరల్డ్ కప్ లో బంగ్లాపై సౌత్ ఆఫ్రికా చారిత్రాత్మక విజయం. విజయవాడ ఏ కన్వెన్షన్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవటం జరిగింది. చంద్రబాబును ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ ప్రతిపాదించారు. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ కు పంపనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కూటమికి గవర్నర్ ను ఆహ్వానం పలుకనున్నారు. కాగా బుధవారం ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక తనను ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్లీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి. ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది, నామినేషన్స్ వేసాం, ముందుకెళ్ళాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో 3 పార్టీల నాయకులు కలిసి, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి 6 జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు ఏదైతే అనంతపూర్లో ధర్మవరం కాన్స్టిట్యున్సీకి వచ్చారు. నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను. ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది. బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు. రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు. దేని అనకాపల్లిలో స్పష్టత ఇచ్చారు. తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడ్డారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను. అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. దానికి మీ అందరికీ ధన్యవాదాలు. రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు. అదే మరిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు. ఇది ఒక అరుదైన అనుభవం.
జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జనసేన మంగళవారం ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగినట్లు తెలిపింది. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఈ భేటీలో పార్టీ శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఇంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే మా పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ప్రజలకి మరింత అంకిత భావంతో నిండు మనసుతోటి బాధ్యతతోటి మనందరం కూడా చేయాల్సిన అనేక కార్యక్రమాల గురించి వీటన్నిటికన్నా పార్టీతోటి చేసే ప్రయాణంలో చిత్తశుద్ధి నిబద్ధత మన పార్టీ అధ్యక్షులు గారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడూ అండగా నిలబడే విధంగా మనందరం కూడా ఆంధ్ర ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈరోజు శాసనసభ పక్ష నేతగా మనందరం కూడా ఎంతో గర్వంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నాయకుడిగా ఎన్నుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ తీర్మానం ముందుగా నేను చదువుతాను. దాని తర్వాత మనందరం కూడా ప్రెసిడెంట్ గారిని అభినందించి అప్పుడు కొనసాగిద్దాం. తీర్మానం: ఆంధ్రప్రదేశ్ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ అపూర్వమైన మెజారిటీలతోటి ఘన విజయం సాధించిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఈ సందర్భంలో మేము వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్. చాలా ఒంటరి ప్రయాణం చేశాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఢిల్లీలో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే నువ్వు ఎలా పార్టీ నడిపావు? పార్టీ నడపడం మాకు తెలుసు కదా, అధికారం ఒక గుర్తింపు ఉన్న జాతీయ స్థాయి పార్టీలో ఉండి అసలు అధికారం లేకపోతే ఎంత కష్టమో మాకు తెలుసు. అలాంటిది మీరు నాట్ ఈవెన్ రికగ్నైజ్డ్ పార్టీ, జస్ట్ రిజిస్టర్డ్ పార్టీ, మీరు ఎలా సస్టైన్ చేశారు ఇంతకాలం? వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, మేమంటే ప్రేమించే జన సైనికులు, వీర మహిళలు, జనసేన మద్దతుదారులు, వారి వల్ల మేము బలంగా నిలబడగలిగాం. ఒక తీర్మానం నా సైడ్ నుంచి ఏంటంటే ఈ ఘన విజయానికి కారకులైన అంటే దశాబ్దంగా అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ దెబ్బతింటూ క్షేత్రస్థాయిలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ మనకి మద్దతు ఇచ్చిన జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీ కూడా వారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీరు లేకపోతే ఈ రోజున ఈ విజయం ఉండేది కాదు. అలాగే ఈ విజయం అసలు మనం చేసిన పోరాటానికి ముగ్ధులై 2019లో తప్పు చేసాం, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పు చేయమని ప్రతి ఒక్కరూ ఒక 100 మందిలో కలిస్తే 100 మంది చెప్పేవాళ్ళు, ఒకళ్ళు కలిస్తే ఒకళ్ళు చెప్పేవాళ్ళు, ఏ మూలకెళ్ళి చెప్పేవాళ్ళు. ఈ రోజున మనందరికీ కూడా ఇంత భారీ మెజారిటీలు వచ్చినాయి అంటే మనల్ని నమ్మిన ప్రజలందరికీ హృదయపూర్వకంగా మన ఈ మీటింగ్ తరపు నుంచి నేను వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనకి వీ హ్యావ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అంటే నేను మొన్నదాకా మాట్లాడుతున్నప్పుడు అదొక పొలిటికల్ రెటారిక్ అనిపించుకోవచ్చు, బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ అండ్ పాలిటిక్స్. జవాబుదారీతనం తిరిగి రాజకీయాల్లోకి తీసుకురావాలి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ISS సూపర్ బగ్గా పిలిచే ఎంటర్బాక్టర్ బుగాండెన్సిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మూసి ఉండే వాతావరణంలో ఈ బ్యాక్టీరియా పెరుగుతుందని, ఇది బహుళ ఔషధాలను నిరోధించగలిగే శక్తివంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కావటంతో దీనిని సూపర్ బగ్ అని పిలుస్తూ ఉంటారు. శ్వాసకోశ వ్యవస్థపై ఈ బ్యాక్టీరియా ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పేర్కొన్నారు. సునీత విలియమ్స్తో పాటు భార్య యూజీన్ వ్యోమగామి ఇద్దరు జూన్ 6, 2024 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. మిగతా 7 సిబ్బంది చాలా కాలంగా అక్కడే ఉన్నారు. ఈ స్పేస్ బగ్స్ గ్రహాంతరాలకు సంభవించినవి కాదని, వ్యోమగాముల ద్వారా భూమి నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమరావతిలో ఈ నెల 12న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీకి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యేందుకు జనసేన పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీకాకుళం జనసేన నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలోని ఆయన ఛాంబర్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని, మీ నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని సంప్రదించి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి బయలుదేరాలని కోరారు. ఇతర వివరాల కోసం 8374104701 నెంబర్కు సహకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని డాక్టర్ శ్రీధర్ కోరారు. జిల్లాలో ఉన్న జన సైనికులు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారోత్సవానికి 12వ తారీఖున విజయవాడ వెళ్ళడం కొరకు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక్కొక్క బస్సుని అరేంజ్ చేయడం జరిగింది. ఈ సదుపాయం కోసం మీరు నేను చెప్పబోయే నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి. 8374104701 ఆ నెంబర్ని సంప్రదించి ప్రతి నియోజకవర్గం తాలూకా ఇన్ఛార్జీలు ఆ నెంబర్తో మాట్లాడి మీ బస్ తాలూకా సౌకర్యాల గురించి తెలుసుకోండి. అందరికీ నమస్కారం. గుంటూరు పార్లమెంటు విభాగం ప్రధాన కార్యదర్శి వాసు పొదుల, టీడీపీ నాయకులు రాజా వెంకటాద్రి, హనుమంతరావు, కసకుర్తి తదితరులు కలిసి మంగళవారం నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ హెల్త్ కేర్ సెంటర్కు ఎన్టీఆర్ వైద్య సేవా కేంద్రం కార్యాలయంగా బోర్డులు మార్చారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని మళ్ళీ ఎన్టీ రామారావు గారి యొక్క పేరుతో ఎన్టీఆర్ వైద్య సేవా కేంద్రంగా ఈరోజు బోర్డు పెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద ఇలా ఆరోగ్య పాడు చేసే విధంగా ఆసుపత్రిని తయారు చేసింది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తండ్రి పేరు చెప్పుకొని తల్లిని చెల్లిని ఎన్నించిన ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పురోగతి కావాలంటే స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి సేవలు ప్రప్రదంగా ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద సేవా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఈ రోజు నుంచే మొదలు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 78,064 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 36,869 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,000 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,990 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,850 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 71,840 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 90,500 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 95,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్ ని నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 203 పాయింట్లు 76,490 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31 పాయింట్లు కోల్పోయి 23,259 వద్ద సెషన్ ని ముగిసింది. బ్యాంకు నిఫ్టీ 200 పాయింట్ల లాభంతో 49,781 వద్ద ఓపెన్ అయింది. స్టాక్ మార్కెట్ నిపుణుల ప్రకారం నిఫ్టీ ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. అయితే ఆల్ టైమ్ హైని తాకినా అక్కడి నుంచి పైకి వెళ్లటానికి మాత్రం బలం
బలం కనిపించడం లేదు. 23,300 దగ్గర ఒడ్డొడుకుతూ కనిపిస్తే నిఫ్టీలో షార్ట్ టర్మ్ సెల్లింగ్స్ చూడొచ్చు. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ మూవీ కల్కి 2898 ఏడి చిత్రం నుంచి నేడు ఎనర్జెటిక్ ట్రైలర్ రిలీజ్ అయింది. తెలుగు వెండి తెరపై ఇప్పటి వరకు చూడని మరొక ప్రపంచం ఆవిష్కరించారని అనటంలో సందేహం లేదు. పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అంటే ఇదే అనిపించేలా ఉంది. కొన్ని వందల ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో, టెక్నాలజీ ఎంత ముందడుగు వేస్తుందో చూపించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చెబుతోంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఓ తెలుగు సినిమాను తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఎక్కడ బడ్జెట్ పరంగా వెనకడుగు వేయకుండా కల్కి 2898 ఏడి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక. జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్. అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్, చిక్కుల్లో సునీత విలియమ్స్ తో సహా ఇతర వ్యోమగాములు. కల్కి 2898 ఏడి ట్రైలర్ విడుదల. T20 వరల్డ్ కప్ లో బంగ్లాపై సౌత్ ఆఫ్రికా చారిత్రాత్మక విజయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.